పెడితే పెట్టాడు కేసులు, ఏదో ఫార్ములా ఈ అని కమిషన్ అని ఇదని అదని పెట్టాడు. దొంగ కేసు పెట్టినా అది కూడా పెట్టడం సరిగ్గా రాదు ఈయనకి. అదే సినిమాలో చెప్తారు, బ్రహ్మానందం గారు దొంగ పాత్ర వేస్తాడు. వేసిన తర్వాత అందులో ఆయన చెప్తాడు, ఆ హీరో గారు, వీడు దొంగ కానీ దొరికిపోవడం వీడి స్పెషాలిటీ అంటాడు. అట్లాగే రేవంత్ రెడ్డి స్పెషాలిటీ ఏంటంటే దొరికిపోవడం, పనికి మళ్ళీ డైలాగులు కొట్టడం, మళ్ళీ వెంటనే దొరికిపోవడం. అందుకే నేను అనేది మీకు రేవంత్ రెడ్డి గారికి నేను చెప్తా ఉన్నా, నువ్వు సీసీ కెమెరాల్లో దొరికిపోయిన చిల్లర దొంగవి. నీ బుద్ధి ముఖ్యమంత్రి అయినాక కూడా మారలా. చిట్ చాట్ల పేరిట్లో చీకటి భాగవతం ఎందుకు, చీకటి బతుకులు ఎందుకు? నేను అడుగుతా ఉన్నా, స్ట్రైట్గా మాట్లాడుకుందాం రా. నువ్వే డైలాగ్ కొడుతీవి కదా, కేసీఆర్ వస్తాడా కేటీఆర్ వస్తాడా రండి అన్నావు, నేను వచ్చిన. నువ్వు పారిపోయిన పిరికి సన్నాసివి. నీ సవాల్ స్వీకరించి నేను వస్తే మాట మీది నుండి తప్పుకుని పారిపోయిన పిరికి సన్నాసివి ఇవాళ చీకటి భాగవతాలు, చీకటి డైలాగులు, మీడియా మిత్రులతో చిట్ చాట్ల పేరిట డ్రామాలు ఎందుకు? ఇప్పుడు కూడా మళ్ళీ అడుగుతున్నా, ఎక్కడ పెడతావో పెట్టు చర్చ, వస్తాను. నువ్వు ఎక్కడంటే అక్కడ పెట్టు. అసెంబ్లీ అంటాడు, అసెంబ్లీలో మైక్ కట్ చేయకుండా చూద్దాం. నువ్వే చెప్పుకున్నావు కదా ఒక పత్రికకు పోయి, ఆ చెంప ఈ చెంప వాయిస్తున్నారు అసెంబ్లీలో అని. భయం నీకు, ఎందుకంటే నీకు రచ్చ చేయడం తెలుసు తప్ప చర్చ చేయడం తెలీదు. రచ్చ చేయమంటే ఇష్టం వచ్చిన బూతులు మాట్లాడమంటే, గుడ్లు బీకి గోటీలాడతా పేగులు తీసి మెడలో వేసుకుంటా అనే పనికి మాలిన డైలాగులు కొట్టమంటే, పాత చింతకాయ పచ్చడి లాంటి డైలాగులు అవి వస్తాయి. ఎక్కడికి రమ్మంటావు చెప్పు? జూబ్లీహిల్స్ ప్యాలెస్కి రమ్మంటావా? నీ కొడంగల్ కోటలోకి రమ్మంటావా? నేను నీలాగా పారిపోయే పిరికి పందని కాదు. నువ్వు ఏ చర్చకు ఏ విషయంలో ఎప్పుడన్నా సరే రెడీగా ఉన్నావు. ఎందుకంటే మేము పోరాటాల పార్టీగా పోరాటాల నుంచి వచ్చిన వాళ్ళం తప్ప నీలాగా బ్యాగులు మోసి సద్దులు మోసి వచ్చిన వాళ్ళం కాదు. మరొకసారి చెప్తున్నా, ఇదివరకు చెప్పా మళ్ళొకసారి చెప్తున్నా, ఇదివరకు ఒక ఆయన ఇట్లాగే బీజేపీ ఆయన పనికి మాలిన మాటలు మాట్లాడితే, ఈ టెస్ట్ పెట్టుకుంటావు ఆ టెస్ట్ పెట్టుకుంటావు అంటే, ఏం టెస్ట్ పెడతావో పెట్టుకోరా, బొచ్చిమంటే బొచ్చిస్తా, ఏది ఇమ్మంటే అది ఇస్తా అని చెప్పా. నువ్వు ఏ టెస్ట్ పెట్టినా దానికి నేను రెడీ. మరి నేను అడుగుతా ఉన్నా రేవంత్ రెడ్డిని, ఆయన కుటుంబ సభ్యులకు కూడా అడుగుతా ఉన్నా, నేను ఆయన కుటుంబ సభ్యులకి విజ్ఞప్తి చేస్తూ ఉన్నా, రేవంత్ రెడ్డి గారి కుటుంబ సభ్యులకి, కాన్వాయ్లో తిరగడం, సెటిల్మెంట్లు చేయడం, బెదిరించి చందాలు గుంజుకోవడం ఇది ఒకటే కాదు. ముఖ్యమంత్రి గారి కుటుంబం మీవాడు ఒక మానసిక రుగ్మతతో బాధపడతా ఉన్నాడు. ఎప్పుడు బట్టలు చింపుకొని రోడ్ల మీద పిచ్చోళ్ళలాగా పరిగెడతారని మేము కూడా కంగారు పడతా ఉన్నాం. చూపెట్టండి డాక్టర్లకి, వాటాల సంగతి తర్వాత చూసుకోవచ్చు. ముందు పిచ్చోడైపోయి బట్టలు చింపుకొని రోడ్ల మీద పరిగెత్తేలాగా ఉన్నాడు. మరి ఆ దరిద్రం రాష్ట్ర ప్రజలు చూడకముందే దయచేసి ఒక మానసిక ఆసుపత్రికి తీసుకొని పోయి చూపెట్టాలని చెప్పి నేను కోరుతా ఉన్నా. ఇంకొకటి నేను రాష్ట్ర ప్రజలకు కూడా విజ్ఞప్తి చేస్తూ ఉన్నా, ఈ మధ్యన ఒక అలవాటుగా మారిపోయింది. ఏ ఆధారము లేకపోయినా, ఏ అధికారిక ప్రెస్ మీట్ లేకపోయినా, అధికారిక స్టేట్మెంట్ లేకపోయినా, ఇదిగో పులి అంటే అదిగో తోక, ఇదిగో ట్యాపింగ్, ఈ హీరోయిన్ ఆ హీరోయిన్, ఈయన డ్రగ్గులు వాడాడు ఆయన డ్రగ్గులు వాడాడు, ఒక్కడంటే ఒక్కడు ఈ రాష్ట్ర ప్రభుత్వంలో కానీ ఈ రాష్ట్ర అధికార యంత్రాంగంలో కానీ అధికారికంగా ఏమైనా చెప్పారా? ఏంది గాసిప్సు, ఏంది నాన్సెన్సు? ఎవరన్నా మీకు వచ్చి ఫలానా వాడు తప్పు చేశాడని చెప్పారా ఇప్పటికీ? ఇది ట్యాపింగు, అది కుంభకోణం, ఇది లంబకోణం, అది డ్రగ్స్, ఇవేనా? ఇంకా 6 గ్యారెంటీలు మర్చిపోదామా? 420 దొంగ హామీలు మర్చిపోదామా? ఆడబిడ్డలకు ఇస్తానన్న 2500 మర్చిపోదామా? ముసలోళ్ళకి ఇస్తానన్న 4000 పెన్షన్లు మర్చిపోదామా? రైతులకు ఇస్తానన్న బోనస్ మర్చిపోదామా? ఇదిగో పులి అదిగో తోక అని వదంతులు పట్టుకునే రోజు మనం అందులో ఒత్తుకుంటూ కూర్చుందామా ఫోన్లో? ఈ తమ్మునేలు ఆ తమ్మునేలు, వీడు ఇట్లా అంట వాడు అట్లా అంట, ఈయన ఇంకా మనకు కావాల్సింది ఈ గాసిప్స్ అడిక్షన్ కూడా. ఈ గాసిప్స్ ఏవైతే, ఈ వదంతులు, ఈ రూమర్స్ ఏవైతే ఉన్నాయో వీటి అడిక్షన్ కూడా ఈ రేవంత్ రెడ్డికి పట్టుకున్నది. ఓ పిచ్చోడ్లాగా మాట్లాడుతూ ఉన్నాడు. ఆ జూబ్లీ ప్రాంతం ఉంటుంది హైదరాబాద్లో, అక్కడ కిట్టి పార్టీలు జరుగుతూ ఉంటాయి. మధ్యాహ్నం కొంతమంది బాగా డబ్బున్నోళ్ళు కిట్టి పార్టీలు చేసుకొని వీళ్ళ గురించి వాళ్ళ చెవులు కొరుక్కోవడం, వాళ్ళ గురించి వీళ్ళ చెవులు కొరుక్కోవడం, అది జరిగేది. ఈయన కూడా అట్లాంటి కిట్టి పార్టీ ఆంటీ ఈయన రేవంత్ రెడ్డి గారు. ఎక్కడో ఎవడో చెప్పింది అదే నిజం అనుకుని భ్రమించి దాన్ని మళ్ళీ 10 మందిని పోగేసుకొని, మీడియాని పోగేసుకొని చిట్ చాట్ల పేరిట చిల్లర మాటలు మాట్లాడే నికృష్టుడు రేవంత్ రెడ్డి. నేను అందుకే అంటా ఉన్నా, నువ్వేదో వాగావు కదా నేను డ్రగ్స్ బిగ్స్ అని, దమ్ముంటే మగాడివైతే బయటికి వచ్చి పత్రికల్లో మాట్లాడు, నువ్వే ముఖ్యమంత్రి నువ్వే హోంమంత్రి, ఏం ఆధారం ఉందో పెట్టు. అంతేగాని ఒక దొంగలాగా నీకు అలవాటైన పని చీకట్లో కూర్చొని 10 మందితో ఒకటి చెవులో కూడా కొరుక్కొని పనికిమాలిన మాటలు మాట్లాడుతూ టైంపాస్ చేయకు. ఇంకొక మాట కూడా అడుగుతా ఉన్నా నేను, ఈ శవాల మీద పిల్లలు ఏరుకోవడం ఏందే నాకు అర్థం కాదు.
ఎవరో చనిపోతే దుబాయ్లో దాన్ని నాకంట కట్టడం ఏంది నీ బొందా? ఏమైనా జ్ఞానం ఉందా నీకు అసలు? ఏం మాట్లాడుతున్నావు? రాష్ట్ర ముఖ్యమంత్రివా లేకపోతే శవాల మీద పేలాలు ఏరుకునే దౌర్భాగ్యుడివా? నేను అందుకే అంటా ఉన్నాను, నీకు దమ్ముంటే ఆధారం బయట పెట్టు, దమ్ముంటే ఏ టెస్ట్ చేస్తావో చెయ్యి, దమ్ముంటే నీ దగ్గర ఏం ఆధారం ఉందో పెట్టు. లేదా ఈ కిట్టిపాటి ఆంటీ లాగా ప్రతిరోజు ఇళ్ళ చెవుగొరికి ఆళ్ళ చెవుగొరికి హెడ్లైన్లు మేనేజ్ చేసి మీడియాను మేనేజ్ చేసి ఎక్కువ రోజులు బతకలేవు. ఇంకో మాట నేను అడుగుతా ఉన్నా, నేను అంటా ఉన్నాడు, నేనంట కోర్టుకు పోయి స్టే తెచ్చుకున్నా అంట. కోర్టు ఏం చెప్పింది తెలుసా రేవంత్ రెడ్డిని? ఇట్లాగే పిచ్చిబాగుడు వాగుతుంది. నేను చెప్పింది ఈరోజు కాదు, 2021లో ఇట్లాగే సన్నాసి మాటలు మాట్లాడినాడు, డ్రగ్స్ గిగ్స్ అని.